హాయ్ గాయ్స్, ఈరోజు మీకు రవ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని కొంచెం జీడిపప్పు, ఎండి ద్రాక్ష వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ బాంబే రవ వేసాను. అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను 3 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసాను. ఒక కప్పు బాంబే రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. తర్వాత 1.5 షుగర్ వేసాను. 1.5 షుగర్ వేసాను. ఆ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఈ కలర్ వేసాను. తర్వాత చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. దాంట్లో కొంచెం నేను ఒకటి యాడ్ చేయలేదు, యాలకుల పొడి యాడ్ చేయలేదండి. అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.